థర్డ్ సర్వీస్ తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది అంటే మాత్రం నాకు ఆన్ యావరేజ్ సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో అయితే 14.1 చూపిస్తున్నాడు, కానీ బై క్యాల్కులేషన్ ప్రకారం నాకు 15.5 నుంచి 16 మధ్యలో వస్తుంది. నేను అన్ని కండిషన్స్ని కలిపి చెప్తున్నాను, సిటీ కండిషన్స్, టౌన్ కండిషన్స్, విలేజ్ కండిషన్స్, హైవే కండిషన్స్, సో అన్నీ కలుపుకొని, వర్షాలు మొత్తం కలుపుకొనే చెప్తున్నాను. సో నాకు వచ్చి 15.5 నుంచి 16 దాకా వస్తుంది. చాలా బాగుంది మైలేజ్ అయితే, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ట్రోజ్ ఎక్సెట్ ప్లస్ ఎస్ వేరియంట్ మీకు తెలిసిన విషయమే. అండ్ రీసెంట్గా కూడా అరుణాచలం వెళ్ళాము, పెట్రోల్ పట్టించుకొని ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో మేము కదిలామన్నమాట. 2 ఫుల్ ట్యాంకులు అయ్యాయి. తర్వాత 3వ ట్యాంక్ పట్టిన తర్వాత 200 కిలోమీటర్లకు ఇంకా పెట్రోల్ ఉండంగానే మళ్ళీ మేము ఇంటికి రీచ్ అవ్వడం జరిగిందనమాట. దాన్ని బట్టి మేము అంటే అక్కడ తిరిగిన ఓవరాల్ క్యాల్కులేషన్స్ మీద, అంటే జస్ట్ పొయ్యి రావడమే కదా, అక్కడ తిరగడం కూడా ఉంటుంది. సో జియో మోటివ్ యాప్ ద్వారా క్యాల్కులేషన్ వేసుకొని, మ్యాప్స్, జియో మోటివ్ యాప్ అండ్ బై క్యాల్కులేషన్ మొత్తం చేసుకున్న తర్వాత చెప్తున్నాను, 15.5 నుంచి 16 అరౌండ్ మాకు మైలేజ్ అయితే రావడం జరుగుతుంది ఆఫ్టర్ థర్డ్ సర్వీస్. ఓకే.